నేను వాక్యాన్ని చక్కగా బైబిల్‌లో చూపించి చెప్తున్నాను కదా! ఇంత చక్కగా ప్రతి విషయాన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా వీళ్ళెందుకు నమ్మట్లేదు? కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మనం చెప్పే విషయాలకు లోక సంబంధులైన వారికి అర్థం కావు. ఎందుకంటే లోక సంబంధి అయినటువంటి వాడు లోక సంబంధి యొక్క మాటలు వింటాడు. వాడికి మంచిగా బ్రతకమని చెప్తే ఇష్టం ఉండదు. పాపాన్ని విసర్జించమంటే ఇష్టం ఉండదు. సత్యమైనటువంటి బోధ నచ్చదు. దురద చెవులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకేంటంటే లోక సంబంధమైనటువంటివే కావాలి. లోక సంబంధమైనటువంటి దీవెనల గురించి చెప్పాలి. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాత్రం చెప్పాలి. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనం చెప్పామనుకోండి, ఆత్మీయంగా బలపడాలంటే ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, అలా ఉండాలి, ఇలాంటివి మనం చెప్తే వాళ్ళకి నచ్చవు. దేనికయ్యా అంటే పాపంలో ఉండాలి, మళ్ళీ పరిశుద్ధులకు వచ్చే ప్రతి దీవెన కావాలి. పాపాన్ని జయించటానికి, పాపాన్ని విసర్జించటానికి ఏమాత్రం కూడా వారు ప్రయత్నించరు. కనుక లోక సంబంధులైనటువంటి వాళ్ళు ఉంటారు కనుక వారు లోక సంబంధి అయిన మాటలే వింటారు వాళ్ళు. కనుక మీరు ఎప్పుడు కూడా బాధపడకండి.